వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లాస్ట్ వెబ్. ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం ఎస్కేలో ఉన్నటువంటి డేట్ అండ్ టైం ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ టైం ఫంక్షన్స్ అండ్ డేట్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనేది మనం యూజ్ చేసుకొని మన డేటాబేస్లో ఉన్నటువంటి టేబుల్స్లో డేటాని ఎక్స్ట్రా చేయొచ్చు, లేకపోతే కొన్ని టెంపరల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫార్మాట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఆ డేటా ఏదైతే ఉందో దాన్ని మనం మ్యానిపులేట్ చేయొచ్చు. ఓకే, ఇవన్నీ ఏంటంటే మనకి మ్యాక్సిమం మెయిన్గా ఎక్కడ యూజ్ అవుతాయి అంటే అనలిటిక్స్, రిపోర్టింగ్ అండ్ బిజినెస్ లాజిక్స్ రాసేటప్పుడు అనేది ఇవి మనకి మ్యాక్సిమం యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ డే టు ఎస్కేల్ ఫంక్షన్స్, టైం ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఎస్కేల్లో అవును మనకి చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. లైక్ మన కరెంట్ ఏ ఏ ఏ టైంలో ఉన్నాం, లైక్ డేట్ అవ్వచ్చు, అవన్నీ మనం తెలుసుకోవచ్చు వీటిననేది యూజ్ చేసుకొని. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఫస్ట్ కమాండ్ ఏదైతే ఉందో నౌ అనేది చూద్దాం. ఇదేంటంటే నౌ అనేది ఏంటంటే కరెంట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ద సిస్టమ్ బేస్ చేసుకొని మనం ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నది మనకి ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. దానికోసం ఏంటంటే నేను సెలెక్ట్ నౌ కమాండ్ అనేది యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే. సెలెక్ట్ నౌ యాస్ రిజల్ట్ అని పెట్టేస్తున్నాను సింపుల్‌గా. ఓకే. చూసుకుంటే డేటు, టైమ్ అనేది మనకి ఇవ్వడం అనేది ఇక్కడ జరిగింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కరెంట్ డేట్. ఇదేంటంటే కరెంట్ డేట్, ఓన్లీ కరెంట్ డేట్ మాత్రమే మనకి ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. దానికేంటంటే సీఓఆర్ కాల్ డేట్ అనేది ఫంక్షన్ అనేది వాడతాం. ఓకే. యాజ్ టుడే సంథింగ్ ఏదో నేమ్ ఇచ్చేసా అంతే సేమ్. ఏదో డేట్ అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కరెంట్ టైమ్ అనేది తెలుసుకోవాలనుకుంటే సేమ్ అక్కడ వచ్చేసి ఏంటంటే కరెంట్ డేట్ బదులు టైమ్ అని ఇచ్చేస్తే సరిపోతది. ఓకే. ఓకే. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఒక్క నిమిషం. కరెంట్ టైమ్ ఏదైతే ఉందో అదన్నీ మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం సేమ్ అట్లానే మనం ఒక డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ అనేది ఇస్తే దాని నుంచి మనం ఎక్స్‌ట్రా చేయొచ్చు. డేట్ పార్ట్ ఫ్రమ్ ద డేట్, టైమ్ వాల్యూ ఏదైతే ఉందో దాని నుంచి మనం తీసుకురావచ్చు. దానికోసం ఏం చేస్తానంటే సెలెక్ట్ డేట్ అనే ఫంక్షన్ యూజ్ చేసేసి ఇక్కడ నేను ఒక డేట్ ఇస్తా సంథింగ్ 20, 24 ఇచ్చేసా. అండ్ 09 ఇచ్చేసి ఈరోజు 13 అని సపోజ్ ఇచ్చేస్తున్నాను మామూలుగా. ఇచ్చేసి నేనేంటంటే టైమ్ గాని ఇస్తున్నా దానికి. ఒక టైమ్ అనేది ఇస్తున్నా. ఓకే. ఇచ్చేసా. సో, చూస్తే నేను డేట్ అడిగా. సో, డేట్ పార్ట్ మాత్రం మనకి ఎక్స్‌ట్రాక్ట్ చేయడం అనేది జరిగిందిక్కడ. సేమ్ అలానే నేను టైమ్ ఇస్తే టైమ్ పార్ట్ వరకు ఎక్స్‌ట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. ఇప్పుడు నేను దీని ప్లేస్‌లో ఏందంటే ఆ డేట్ ప్లేస్‌లో టైమ్ అనేది ఇస్తా. సో, టైమ్ ఏదైతే ఉందో ఆ టైమ్ అనేది మనకి ఎక్స్‌ట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. మనం ఇచ్చిన టైమ్ అనేది ఎక్స్‌ట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే ఇయర్, మంత్, డే అవి ఉంటాయి కదా! స్పెసిఫిక్ పార్ట్స్ ఒక డేట్ ఇస్తే ఆ స్పెసిఫిక్ పార్ట్స్ నుంచి మనకు అవి అనేది ఎక్స్‌ట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సింపుల్‌గా నేను ఇదే తీసుకుంటా. దీన్ని తీసుకొని ఇక్కడేందంటే నేను ఇక్కడ ఇయర్ అని ఇచ్చేస్తా. ఇయర్ ఇచ్చేసా కదా! ఇయర్ అని ఇచ్చేసి ఇయర్ అనేది మనకి రావడం జరుగుతుంది. 2024 ఇయర్ అనేది రావడం జరిగింది. సేమ్ అట్లానే మంత్ కావాలనుకుంటే నేను అక్కడ ఇయర్ ప్లేస్‌లో మంత్ అనేది పెడితే మంత్ రావడం అనేది జరుగుతుంది. ఓకే. మంత్, నైన్త్ మంత్. ఓకే. అలా రన్ చేసాం. డేట్ అడిగితే డేటే వస్తది. సో, డే అంటే ఆ డే ఏదైతే ఉందో ఆ డే రావడం అనేది జరుగుతుంది. మనకి ఎక్స్‌ట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది సింపుల్‌గా. ఓకే. 13 డే. సేమ్ అలానే హవరు, మినిట్ ఏదైతే ఉన్నాయో అవి గాని మనకి సింపుల్‌గా సేమ్ ఇప్పుడు ఎలా చూపించానో అలానే హవరు, మినిట్, సెకండ్ సేమ్ అలానే పెట్టొచ్చు మనం. చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ హవర్ అనేది చూద్దాం. హవర్ అనేది చూస్తే 16థ్ హవర్ అంటే 4 టైమ్. నెక్స్ట్ వచ్చేసి మినిట్స్ చూద్దాం. మినిట్స్ అంటే మినిట్ అనేది ఫుల్ అని ఇవ్వాలి మనం. ఓకే. మినిట్ అనేసి మినిట్ 30 మినిట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సెకండ్స్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కాబట్టి సెకండ్ ఏందో చూద్దాం. 24 సెకండ్. ఓకే. ఇదొచ్చేసి ఏంటంటే ఒక డే టు టైమ్ అనేది ఉంటే దాంట్లో స్పెసిఫిక్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకు కావాల్సినవి ఎక్స్‌ట్రాక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ. 24 ఇక్కడ 30 మినిట్ తర్వాత 16 అవర్ ఇక్కడ డే వచ్చేసి 13, 19 మంత్, 9 మంత్ అలా చూడడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ మనం ఒక డేట్ అనేది ఇచ్చాం. ఒక టైమ్ అనేది ఇచ్చాం. దాంట్లో యొక్క నేమ్ అంటే ఆ డే నేమ్ ఏదైతే ఉందో లైక్ మనకి ఉంటాయి కదా! సండే, మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే అలా ఒక నేమ్ అనేది నేను ఎక్స్‌ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, దానికోసం ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను ఇదే డే టు టైమ్ అనేది తీసుకుంటున్నా. సపోజ్ జస్ట్ ఇక్కడ నేనేంటంటే డే నేమ్ అనేది పెడుతున్నాను జస్ట్ అంతే. ఓకే. డే నేమ్ అని ఇచ్చా. చూస్తే అదనేది ఫ్రైడే. ఓకే. ఆటోమేటిక్‌గా అది మనకి ఇవ్వడం జరుగుతుంది. సేమ్ అలానే మంత్ నేమ్ అడిగితే, ఆ మంత్ నేమ్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో, డే నేమ్ బదులు ఒక మంత్ నేమ్ అనేది ఇస్తాం. సేమ్ అంతే. సో, మంత్ నేమ్ ఇస్తే సెప్టెంబర్ మంత్. ఆఫ్టర్ దట్ వచ్చేసి ఏంటంటే డే ఆఫ్ వీక్ లైక్ వీక్ డే లైక్ ఉంటది కదా! రిటర్న్స్ ఇండెక్స్ ఆఫ్ ది వీక్ డే 1, సండే 1 అట్లా సాటర్‌డే వరకు అలా ఉంటాయి. 1, 2, 3, 4, 5 అలా ఏది కావాలంటే అది ఆ డేట్‌ని ప్రెజెంట్ బేస్ చేసుకొని మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, దానికోసం ఏంటంటే మనం డే ఆఫ్ వీక్ అనే ఫంక్షన్ అనేది ఇవ్వాలి. సో, అదన్నీ మనకి ఇవ్వడం జరుగుతుంది. 6 ఓకే. నెక్స్ట్ వచ్చేసి డే ఆఫ్ ఇయర్. లైక్ ఇదేం చేస్తదంటే ఏం రిటర్న్ చేస్తదంటే డే ఆఫ్ అంటే డే నంబర్ ఉంటది కదా! ఇయర్‌లో లైక్ మన 365 డేస్ ఉంటది కదా! ఆ 365 డేస్‌లో 1-366 అయితే 66, 65 అయితే 65లో మనకి ఏ డే అయితే ఆ డే అనేది మనం రిటర్న్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకి. ఓకే. దానికేంటంటే డే ఆఫ్ ఇయర్ అనేది మనం రాయాలి.
ఓకే 257 డేట్. ఓకే తర్వాత మనం అనేది ఇంకా డేట్ అనేది యాడ్ చేయొచ్చు. ఒక స్పెసిఫిక్ ఇంటర్వల్‌లో లైక్ డేస్ అవ్వచ్చు, మంత్స్, ఇయర్స్ ఒక డేట్ అనేది మనం యాడ్ చేయొచ్చు మనం. సో, దానికోసం ఏం చేద్దామంటే ఒక కమాండ్ రాద్దాం సింపుల్‌గా. డేట్ అనేది నేను యాడ్ చేస్తున్నా. డేట్ యాడ్ ఒక డేట్ మనమే రాద్దాం సింపుల్‌గా. 2035 09 12 అని ఇచ్చేసా. దానికనేది ఏంటంటే మనం క్లోజ్ చేసేసి నేను ఒక ఇంటర్వల్ అనేది రాద్దాం అనుకుంటున్నా. ఇంటర్వల్ 10 డే సపోజ్. ఓకే. దాన్ని క్లోజ్ చేసేసి యాజ్ డేస్ అని పెడదాం. ఇక్కడేంటంటే మనకి ఒక 10 డేస్ ఇంటర్వల్ అనేది యాడ్ అంటే ఎక్స్‌ట్రాక్ట్ అవ్వడం అంటే ఎక్కువ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. కామా అనేది పెట్టడం మర్చిపోయాం. ఓకే. అదనేది ఆ డేస్ ఏదైతే 12 ఉందో దానికనేది ఒక 10 డేస్ ఎక్స్‌ట్రా అంటే ఎక్స్‌ట్రా యాడ్ చేయడం అనేది జరిగింది 10 డేస్. సో, 22 అనేది రావడం జరిగింది ఇక్కడ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సబ్‌ట్రాక్ట్ చేయడం. సేమ్ అట్లానే డేట్ యాడ్ చేసాం, సబ్‌ట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సేమ్ ఇప్పుడు నేను రాసిన ఫంక్షన్‌లోనే ఇక్కడ యాడ్ బదులు సబ్‌ట్రాక్ట్ పెడదాం. సింపుల్‌గా. ఓకే. 10 డేస్ అనేది అయిపోయింది. 2 అనేది డేట్ రావడం అనేది జరిగింది. సో, డేట్ డిఫరెన్స్ అనేది గాని మనం కాలిక్యులేట్ చేయొచ్చు. 2 డేట్స్ అని ఇస్తే వాటి మధ్య డిఫరెన్స్ అనేది కాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే. సో, ఇక్కడ ఒక ఇంకో డేట్ అనేది ప్రొవైడ్ చేద్దాం. ఓకే. 2025 హ్మ్. 03 సపోజ్ చూద్దాం. చూస్తే 184 డేస్ అనేది డిఫరెన్స్ అనేది ఉంది. ఆ 2 డేస్‌కనేది. ఓకే. ఇంకా అలానే మనం టైమ్స్ 2 టైమ్స్ సేమ్ ఇలా డేట్ సెట్ ఇచ్చామో 2 టైమ్స్ అనేది ఇస్తే 2 టైమ్స్ మధ్య డిఫరెన్స్ అనేది గాని మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు ఇక్కడ. అండ్ ఆల్సో ఒక లాస్ట్ డేట్ అనేది గాని ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఒక మంత్ ఇస్తే దాని యొక్క లాస్ట్ డేట్ అనేదిగా మనం రాయొచ్చు. దానికి ఎలా అంటే సెలెక్ట్ లాస్ట్ డేట్, లాస్ట్ డే యాహ్! 2025, 2025, 2024, 07, 23 సపోజ్. దానికనేది ఏంటంటే మనం క్లోజ్ చేసేసి యాజ్ రిజల్ట్ ఇచ్చేద్దాం. చూస్తే 31 వచ్చేసిందంటే లాస్ట్ డే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎక్స్ట్రాక్ట్. అంటే మనం ఈ ఎక్స్ట్రాక్ట్ ఏం చేస్తదంటే లైక్ ఒక డేట్ అనేది ఇస్తే దాంట్లో స్పెసిఫిక్ పార్ట్ ఇయర్, మంత్, డే ఎక్సెట్రా ఒక డేట్ ఇస్తే దాని నుంచి మనకి ఎక్స్ట్రాక్ట్ చేయడం ఇవ్వడం అనేది జరుగుతుంది. పైన చూసినట్టుగా మనం సింపుల్‌గా ఆహ్, చూసాంగా ఒక ఇయర్ ఇచ్చేసి డే, హవర్, మినిట్ అలా ఎలా అయితే చూసామో అలా ఈ ఎక్స్ట్రాక్ట్ ఫంక్షన్ అనేది వర్క్ అవుతా ఉంటది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సెలెక్ట్ అని చెప్పేసి ఒక ఎక్స్ట్రాక్ట్ ఫంక్షన్ తీసుకొని దాంట్లో ఏం చేస్తున్నానంటే వీక్ అనేది కావాలి నాకు. సో, వీక్ ఫ్రమ్ ఒక డేట్ అనేది ప్రొవైడ్ చేస్తా ఇక్కడ నేను. 2023 09 లైక్ 21 ఇచ్చేసి దాన్ననేది ఎక్స్‌ట్రాక్ట్ చేయమని అడిగారు. లైక్ 38 వీక్ డేస్. ఓకే. అదన్నీ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. వీక్ నంబర్ లైక్ ఇది ఒక వీక్ నంబర్ వచ్చేసి 38 వీక్ నంబర్ అది. ఓకే. ఇంకా మనకి డేట్ ఫార్మాట్స్ ఉంటాయి కదా! లైక్ మంత్, పర్సెంటేజ్ మంత్స్, ఇయర్స్, డేస్ అలా రాస్తా ఉంటాం కదా! డే టు డే స్పెసిఫిక్ స్ట్రింగ్ ఫార్మాట్‌లోకి మనం కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని ఎలా ఒకసారి డేట్ ఫార్మాట్ ఎలా ఉంటదో చూద్దాం. సెలెక్ట్ నేననేది డేట్ ఫార్మాట్ అనేది తీసుకుంటున్నా. ఫంక్షన్ అనేది. తీసుకొని అనేది ఏంటంటే దాంట్లో ఒక డేట్ అనేది ఇద్దాం. సపోజ్ 2023 09 21 ఇచ్చేసా. ఇచ్చేసిన తర్వాత కామా పెట్టేసి మళ్ళీ కోట్స్‌లో పర్సెంటేజ్ వీక్ అనేది ఇవ్వాలి కదా! వీక్ కామా తర్వాత మళ్ళీ పర్సెంటేజ్ మంత్ ఇవ్వాలి కదా! మంత్ అనేది ఇచ్చేసాం. తర్వాత వచ్చేసి ఇంకా డే కావాలి, ఇయర్ కావాలనుకుంటే వాటిని గాని మనం అలా అన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది మనం కావాల్సినయన్నీ. అలా ఇచ్చేసి క్లోజ్ చేసేసి మనకు కావాల్సినది ఇంక రిజల్ట్‌గా ప్రొవైడ్ చేయాలి. చేస్తే మనకి ఇలా రావడం అనేది జరుగుతుంది. లైక్ 4, 9, 21, 23గా రావడం అనేది జరుగుతుంది. వీకు, మంత్, డే, ఇయర్ అనేది. యాక్చువల్‌గా అయితే మనకి ఆహ్, ఆ మంత్, నేము అవి వస్తాయి యాక్చువల్‌గా. ఇక్కడ అప్‌డేటెడ్ వర్షన్‌లో ఉంది. సో, MySQL 8.0 కాబట్టి ఇలా రావడం అనేది జరిగింది.
ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యూనిక్స్ టైం స్టాంప్ అనేది ఉంటుంది. ఆ టైం స్టాంప్స్ అంటే టైం స్టాంప్స్తో వర్క్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని యూజ్ చేసుకొని లాస్ట్ టైం అనేది ఒకసారి చూద్దాం. సెలెక్ట్ యూనిక్స్ టైం స్టాంప్ అని ఉంటుంది. ఇచ్చేసి మన యొక్క టైం అనేది ఇచ్చేస్తే సపోజ్ ఇలా ఇచ్చేసాను నేను. దాని యొక్క టైం స్టాంప్ కానీ ఇద్దాం. సపోజ్ 16/10/00 ఇచ్చేసా. కామ పెట్టేసి ఇంకా ఫ్రమ్ యూనిక్స్ టైం అంటాం. ఇస్తే మనం ఇచ్చిన దాన్ని అనేది మనకు కన్వర్ట్ చేసి ఇక్కడ ఇవ్వడం అనేది ప్రింట్ చేసింది. ఇక్కడ లైక్ యూనిక్స్ టైం అనేది ఇచ్చేసి దాని యొక్క నార్మల్ డేట్స్ అవి ప్రొవైడ్ చేసాం. ఓకే ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఉన్నటువంటి డే టు టైం ఫంక్షన్స్. ఓకే, థ్యాంక్ యూ.